అంటే ఐశ్వర్య నుంచి కూడా ప్రెజర్ ఉంది. అంటే నువ్వు మ్యారేజ్ ఆపమన్నా కూడా నువ్వు ఆపలేకపోయావు. ఇట్లాగే అయితే కూడా మనం కలవటం కష్టమవుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఇంటిమసీ బాగా ఎక్కువ ఉంది. కంటిన్యూస్గా 24/7 ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ ఇద్దరు వీడియో కాల్లో అవైలబుల్ ఉంటారు. ఈమె ఇంట్లో ఉండి మ్యారేజ్ అయిన తర్వాత కూడా వీడియో కాల్లో చాట్ చేస్తూనే ఉంది, వీడియో కాల్లో అవైలబుల్ ఉంది. అదేవిధంగా అతను బ్యాంకులో పనిచేస్తూ కూడా వీడియో కాల్లో అవైలబుల్ ఉంటానే ఉన్నారు. సో దాంతో ఈమె కంటిన్యూస్గా ప్రెజర్ చేయడం జరిగింది. ఒకవేళ ఇది ఎలిమినేట్ చేయకపోతే రేపు ఆషాఢ మాసం తర్వాత అయినా సరే మనం వెళ్ళిపోదాం, తర్వాత సుఫారీ గ్యాంగ్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు అనేది ఉంది. సార్, ఈ మేఘాలయ హనీమూన్ ట్రాప్ ఏదైతే కేసు ఉందో దానికి దీనికి చాలా పోలికలు ఉన్నాయన్నారు. ఎటువంటి పోలికలు కనిపించాయి సార్? అంటే అక్కడ పోలికలు అనేవి మేము చెప్పలేదు, మీడియా వాళ్ళు చెప్పారు. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే ఎక్యూజ్డ్ కూడా డిస్కస్ చేసుకోవటం జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే పెళ్ళి మనకి May 18th జరిగింది, బట్ June 17th లోపే మర్డర్ అయిపోయింది. నెల రోజుల్లోపే మర్డర్ అవటం అంటే మనకి కొత్త జంటకి నెల రోజులు అనేది హనీమూన్ పీరియడ్ లాగా అంటారు కాబట్టి ఆ విధంగా నెల రోజుల్లోపు మర్డర్ అయింది కాబట్టి ఆ రెండింటిని మీడియా వాళ్ళు కూడా కంపేర్ చేయడం జరిగింది. అంటే రాజు ఏదైతే చనిపోయాడో అందులో జరిగిన మిస్టేక్స్ మేము చేయొద్దు అనుకున్నారంటే దాని మీద ఏమన్నారు సార్? అంటే ఈమె బైక్ మీద వచ్చేటప్పుడు ఈ సుఫారీ గ్యాంగ్ అటాక్ చేయాలి, ఇతను తిరుమల ఏమో ఈమె ఐశ్వర్యాన్ని తీసుకొని వేరే చోటుకి వెళ్ళిపోవాలి, మిగతా సుఫారీ గ్యాంగ్ అతన్ని ఎలిమినేట్ చేయాలి. సో దట్ ఇద్దరు మిస్ అయినట్లు కంప్లైంట్ అవుతుంది. ఇద్దరం ట్రేస్ గారు కాబట్టి ఏమైంది అనేది తెలియకుండా అట్లా మిస్టరీగా ఉండిపోతుంది అనేది వాళ్ళ ప్లాన్. సార్, కర్నూలులో కూడా వీళ్ళ గురించి చాలా అంటే చెడు వార్తలు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ ఫాదర్ కూడా క్రిమినల్ మెయింటైన్, దాన్ని ఏమంటారు సార్? ఇంకా అదంతా ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ.